బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అయితే అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశీ పర్యటన చేసేందుకైతే కోర్టు అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కూడా ఇటీవల సిబిఐ కోర్టును జగన్ తరపు న్యాయవాదులు అయితే కోరారు. పలుమార్లు విచారణ అనంతరం జగన్ ఫారిన్ టూర్ కైతే కోర్టు అంగీకరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు కూడా జగన్ విదేశీ పర్యటన చేసేందుకు కోర్టు అయితే అనుమతించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, పద్మ, విదేశాలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి మరొకసారి కోర్టు అనుమతి లభించింది. సిబిఐ కోర్టులో గత కొద్ది రోజుల కింద పిటిషన్ కూడా వేయడం జరిగింది. అంటే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన గతంలో ఉన్నటువంటి ఏదైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో వాటి ఆ విచారణ జాప్యం అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు అంటే ఈ కేసుకి విచారణ జాప్యం అవుతున్న పరిస్థితుల్లో ఆయనకి విదేశీ పర్యటనలు అవసరమైన నేపథ్యం ఉంది. అయితే గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్లో భాగంగా ఆయన విదేశీ పర్యటనకి వెళ్లాలంటే కనుక కంపల్సరీ కోర్టు అనుమతి కావాల్సిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి దాన్ని భాగంగా గత కొద్ది రోజుల కంటే సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్కి సంబంధించి నెల 14వ తారీఖు తర్వాత విచారిస్తామని చెప్పారు. 14వ తారీఖు విచారణ జరిపిన తర్వాత మరొకసారి సిబిఐ కోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలు వెళ్ళడానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళడానికి కుటుంబంతో పాటు విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతి లభించింది. దీనికి సంబంధించి ఆయన రేపు 17వ తారీఖు ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడ నుంచి కుటుంబంతో పాటు విదేశాలకు వెళ్ళిన నేపథ్యం కూడా ఉంది. పద్మ, అంటే ఏమైనా ప్రత్యేకించి షరతులు ఏమైనా విధించారా? అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ సిబిఐ విచారణ ముగిసిన తర్వాత ఆ బెయిల్ పైన కండిషనల్ బెయిల్ పైన ఉండడంతో పాటు ఈ కండిషనల్ బెయిల్లో గతంలో కోర్టు అప్పుడిచ్చినటువంటి ఏదైతే బెయిల్ ఉందో అందులోనే షరతులు ఉన్నాయి. ఆ షరతుల్లో భాగంగా ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా ఆ దేశం విడిచి వెళ్ళకూడదంటూ కూడా అప్పుడు కోర్టు కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లో ఆయన కంటిన్యూ అవడంతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయి అవసరాల దృష్ట్యా కూడా కోర్టు కొన్ని ఈ సందర్భాల్లో ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రైవసీ ఉంటుందో ఆ ప్రైవసీలో భాగంగా కోర్టు అనుమతిస్తూ వస్తుంది. అయితే మరొకసారి ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత మరొకసారి విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు. ఇది కుటుంబంతో వెకేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి సిబిఐ కోర్టు అనుమతి కోరడం జరిగింది. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆ రాష్ట్రం కోసం విదేశ పర్యటన వెళ్ళినప్పుడు కూడా కోర్టు అనుమతి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో తనకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే అనుమతి ఉంటాయో కోర్టు ఇస్తూనే వస్తుంది. అందులో భాగంగానే ఒకసారి కుటుంబంతో పాటు వెకేషన్కి వెళ్ళడానికి కూడా మరొకసారి ఆ అనుమతి కూడా లభించిందని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అయితే అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశీ పర్యటన అయితే చేసేందుకు అనుమతించినట్లుగా తెలుస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలి అంటూ కూడా ఇటీవల సిబిఐ కోర్టును అయితే జగన్ తరపు న్యాయవాదులు అయితే కోరారు. పలుమార్లు విచారణ అనంతరం జగన్ ఫారిన్ టూర్ కు కోర్టు అయితే అంగీకారం తెలిపింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు కూడా విదేశీ పర్యటనలో జగన్ ఉండనున్నారు.